సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది. సెప్టెంబర్ మాసం చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 తర్వాత దశమంలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, భూవాహన లాభాలు, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ 15 వరకు అష్టమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలను, అలాగే ఆర్థికపరమైనటువంటి అనుకూలతను, ఆకస్మిక లాభాలను అందుకుంటారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 తర్వాత అష్టమ భావంలో సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఆకస్మికంగా స్త్రీల యొక్క సహకారంతో ఆనందదాయకమైన వాతావరణాన్ని చవిచూస్తారు. ఆత్మీయులు కలగడంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల నిర్వహణ సంతోషదాయకంగా ఉంటుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని ఈ నెలంతా కూడా తృతీయములో మీనరాశిలో సంచరిస్తున్నారు. జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. మరి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, అధిక ఖర్చులు, విద్యారంగాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు మీకు మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు, ప్రతికూలత, దుబారా ఖర్చులు కనిపిస్తుంది. అష్టమములో సింహరాశిలో కేతువు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, నిరాశ, అశాంతి, పనుల్లో ఆటంకాలు కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారు తప్పనిసరిగా అష్టమ కేతువు నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయాలి. అలాగే ద్వితీయ రాహువు నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. షష్టమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.